ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు టుడే లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. సో 22 లక్షల మందికి పెట్టుబడి సాయం అంటూ కూడా ఇక్కడ హెడ్డింగ్ చూసుకోవచ్చు అనమాట. సో రూపాయలు 640 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లోకి జమ అన్నమాట. రైతు బంధుకు సంబంధించి సో 22 లక్షల మందికి పెట్టుబడి సాయం అందింది. ఇప్పటి వరకు 640 కోట్ల నిధులను రైతుల ఖాతాలో జమ చేశామంటూ ఇక్కడైతే అప్డేట్ చూసుకోవచ్చు. కొనసాగుతున్నటువంటి పెట్టుబడి సాయం పంపిణీ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. సో 640 కోట్ల రూపాయల నిధులను జమ చేశామంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు ఖాతాలో కరెక్ట్గా అమౌంట్ పడలేదని రైతులు అయితే చెప్తున్నారు. ఎక్కడో అక్కడ అంటే ఒకరికి మాత్రమే, సో 100 మందిలో ఒకరికి మాత్రమే సో రైతు బంధు డబ్బులు పడ్డాయంటూ కూడా మెసేజ్ చేస్తున్నారనమాట. సో ఎకరం లోపు ఉన్న వాళ్ళకి, 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి కూడా ఇప్పటివరకు సరిగా డబ్బులు అయితే పడలేదు. సో మన సబ్స్క్రైబర్లో కొంతమందికి మాత్రమే, అంటే ఒక 10% కూడా 10% అంటే సో 90% అయితే ఇంకా పడలేదన్నమాట. 10% అక్కడక్కడ అయితే రైతు బంధు డబ్బులు పడ్డట్టు మెసేజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకుందాం అనమాట. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు తొలి పంట పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభమైంది. సో కంప్లీట్ మనకు సోమవారం నుంచే రైతుల ఖాతాలో రైతు బంధువులు జమ అవుతున్నాయంటూ చూసుకోవచ్చు. ఇప్పటి వరకు 22 లక్షల మంది రైతుల ఖాతాలో 640 కోట్ల మేర నిధులను జమ చేశారని చూసుకోవచ్చు అనమాట. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా పంట పెట్టుబడి సహాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టంగా చెప్పారు. అర ఎకరం నుంచి ఎకరం భూమి ఉన్న రైతులకు ముందుగా రైతు బంధును రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. అయితే వారం 10 రోజుల్లో మనకు 5 ఎకరాల భూమి ఉన్న రైతులందరికీ రైతు బంధు పంపిణీ కానుందని అధికారులు తెలిపారు. ఈ యాసంగికి పాత పద్ధతిలోనే రైతు బంధు నిధులను జమ అవుతున్నాయి. 1-2 రోజుల్లో రైతు బంధు పథకంలో మార్పులు చేర్పులపై సర్క్యులర్ విడుదల కానుంది. సర్క్యులర్ వచ్చాక కొత్త రైతులకు రైతు బంధు స్కీమ్ను వర్తింపజేయనున్నారంటూ కూడా చూసుకోవచ్చు. కాగా మనకు రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వానాకాలం సీజన్ 7,500 రూపాయలను, యాసంగి రూపాయలు 7,500 రైతుల ఖాతాలో జమ చేస్తామని పేర్కొంది. అదే సమయంలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేయనున్నారు. అంటే మనకు రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చడం జరిగిందనమాట. అయితే రైతు భరోసా విధి విధానాలు రూపొందించడానికి సమయం పడుతుందని, అందుకే పాత విధానంలోనే రైతు బంధును అన్నదాతల ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో రైతు భరోసా పథకంపై విధి విధానాలు ఖరారు కానున్న నేపథ్యంలో కొత్త రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు బంధు నిధులు అందనున్నాయి. మరోవైపు రైతు బంధు పథకంలో మార్పులు చేర్పులతో అమలు చేయనున్న రైతు భరోసా కార్యక్రమంలో పంట పెట్టుబడి సాయం పంపిణీపై పరిమితి విధించే అవకాశాలు మెండుగా కనిపిస్తాయంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. సో మనకు ఇప్పటికీ అసలు యాసంగి రైతు బంధు సంబంధించి వాళ్ళు చెప్పినట్టు ప్రకారం 7,500 రూపాయలు రావాలి. కానీ దానికి సంబంధించి విధి విధానాలు సరికాకపోవడంతో కంప్లీట్గా కార్యాచరణ రూపొందించలేని పరిస్థితిలో పాత పద్ధతి ప్రకారమే 5,000 రూపాయలు ఎకరాకు ప్రతి రైతు ఖాతాలో వేయండి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కానీ మనకు సో నెక్స్ట్ వచ్చేటటువంటి విడతల్లో 7,500 రూపాయలను విడుదల చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకు కౌలు రైతులకు కూడా రైతు బంధు అందజేస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే మనకు చిన్నకారు సన్నకారు రైతులకే వర్తింపచేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నట్టు చూసుకోవచ్చు. అయితే ఐటీ చెల్లించే వారికి కూడా రైతు బంధు చెల్లించడంలో అర్థం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 5 ఎకరాలకే పంట పెట్టుబడి సాయాన్ని పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అదే సమయంలో మనకు సాగులో ఉన్న భూమి శాతాన్ని గుర్తించి రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయాన్ని పకడ్బందీగా పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుందని చూసుకోవచ్చు. సో ముందు మనకు వచ్చేటటువంటి నెక్స్ట్ రైతు బంధు విడతల్లో 5 ఎకరాల వరకే దాన్ని కంప్లీట్గా సో కటాఫ్ చేసి సో 5 ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళకి ఇవ్వదంటూ కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్టు చూసుకోవచ్చు అనమాట.
అయితే ఇప్పటికైతే మనకు ప్రస్తుతం ఇప్పుడు ఈ వేసేటటువంటి రైతు బంధు పథకం కింద 5 నుంచి 10 ఎకరాల వరకు వేసామంటూ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటటువంటి విడతల్లో కంప్లీట్గా 5 ఎకరాల వరకే పరిమితం చేస్తామంటూ కూడా ఇక్కడైతే మనకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. మీకు కూడా రైతు బంధు డబ్బులు వచ్చాయా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనకు 22 లక్షల మందికి పెట్టుబడి సాయం అందిందంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు. 640 కోట్ల నిధులను రైతుల ఖాతాలో జమ చేశామంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఎకరం లోపు ఎకరం ఉన్న వాళ్ళకి మీకు డబ్బులు పడ్డాయా లేదా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరెవరికి అమౌంట్ క్రెడిట్ కావడం జరిగింది, మీ యొక్క ఖాతాలో పడడం జరిగింది, నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అనమాట. ఆల్రెడీ మనకు సోమవారం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా డే బై డే మనకు 1 ఎకరం 2 ఎకరం 3 ఎకరం 4 ఎకరాలు ఈ విధంగా మనకు డే బై డే ఎకరం పెంచుకుంటూ రైతుల ఖాతాలో అయితే గత ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ఇంకా 3-4 డేస్ అవుతున్న ఎకరం లోపు అర ఎకరం అలాగే 30 గుంటలు 20 గుంటలు 10 గుంటలు ఈ విధంగా ఉన్న వాళ్ళకు కూడా సరిగా ఇప్పటివరకు డబ్బులు అయితే జమ కాలేదన్నమాట. దానికి సంబంధించి కూడా ఎవరెవరికి డబ్బులు వచ్చాయో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అప్డేట్స్ వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.